బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడేం జరుగుతుందని ఊహించడం చాలా కష్టంగా మారింది. అంతేకాదు ఈసారి హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా కావాల్సినంత మజా అయితే ఇస్తున్నారు. అయితే ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్లోకి కామన్ మ్యాన్గా ఎంట్రీ అయిన హరిత హరీష్ ఇక ఆయన ప్రవర్తన ఏమీ బాలేదంటూ ఆడియన్స్ అందరూ అంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే వీకెండ్న హోస్ట్ నాగార్జున గారు వచ్చి హరిత హరీష్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అతన్ని నెగిటివ్గా చూసి మాట్లాడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ విషయంలో లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఏకంగా కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ ప్లీజ్ నన్ను దయచేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయండి, నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను, నాకు ఇక్కడ అస్సలు ఉండబోదేయట్లేదు, ఎందుకో మా వైఫ్ హరిత గారు గుర్తొస్తున్నారు, అంతేకాకుండా ఇలాంటి జనాల మధ్య నన్ను పడేయడం నాకు అస్సలు నచ్చట్లేదు, నేను బిగ్ బాస్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చాకే నాకు అర్థమైంది నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉండలేరు, నా అంత జెన్యున్గా ఉండి జెన్యున్గా మాట్లాడే పర్సన్స్కి ఇది సరైన ప్లేస్ కాదంటూ ఫుడ్ తినకుండా బిగ్ బాస్ని రాత్రి నుంచి వేడుకుంటున్నాడు హరిత హరీష్. ఇక ఇదే విషయాన్ని భరణి గారు ఇమాన్యుయల్తో చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి దేనికైనా రెడీ దేనికైనా సై అన్న హరిత హరీష్కి ఏమైందో, ఎందుకు తనంతటి తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతానంటూ అంటున్నాడో, మరి నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడో, మరి ఈ విషయంపై బిగ్ బాస్ హరిత హరీష్ని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారా లేదా, మరి బిగ్ బాస్లో నుంచి హరిత హరీష్ బయటికి వస్తారా లేదా. అయితే బయట ఉన్న ఆడియన్స్ అందరూ కూడా హరిత హరీష్ని ఎలిమినేట్ చేయండి అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈరోజు నామినేషన్స్ కాబట్టి మరి హరిత హరీష్ తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ విషయంపై మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.